బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 91. అయితే వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం మాది. ఆయుర్వేదం, జ్యోతిష్యం, వాస్తు ఇవన్నీ కూడా చూస్తాము. కాబట్టి మనకు ఆయుర్వేదం అనే పదానికి కూడా అర్థం తెలియకుండా అయిపోతుంది ఇప్పుడు చాలామందికి. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఆయుర్వేదం మన పుట్టుక నుంచి వచ్చినటువంటి ఔషధి గుణాలు గల మూలికలు. ఈ చెట్లు, చామలు ఇవన్నీ ఊరికే లేవు, మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఇవన్నీ. అవన్నీ మనం తెలుసుకొని వాడుకుంటే మనకు ఆరోగ్యం, ఎలాంటి ఉపద్రవం ఉండదు, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ అలోపతి మందులు, ఈ టెక్నికల్ అంతా అటువంటి అన్నీ వాడడంలో మనిషి ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఎందుకంటే ఇది మనకు నేచురల్, సజీవంగా పుట్టుకతో వచ్చినటువంటి మూలికలు, ఔషధాలు. వాటిల్లో మీకు కొన్ని చెప్తాను. మనిషికి జ్యోతిషంలో చెప్తారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే అని. ఆ రకంగా కొన్ని కర్మల వశాత్తున వచ్చేటివి ఉంటాయి, కొన్ని చేతులు చేసుకుంటే వచ్చే రోగాలు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఇవి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసుకొని ఆరోగ్యానికి అసలు మనం ఏ ఆహారం తింటే ఎట్లా ఉంటాం అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనిషికి ఈ కీళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. కీళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు సామాన్యంగా ఎక్కువ మందిలో, అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ వయసు వాళ్ళకి కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ నొప్పులు రావడంలో మన తినే ఆహారం, ఈ ఆహారం ఇప్పుడు మనం అనుకున్నట్టు మనం తినగలిగినట్లు ఈ ఆహార పదార్థాలు కూడా మనకి దొరకడం లేదు. ఇప్పుడు చాలామంది ఉద్యోగ రీత్యా, దాని రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, వాళ్ళకు టయానికి భోజనం చేసే అవకాశం ఉండదు. తర్వాత రాత్రి అంతా మేలుకోవడం, పగలు నిద్రపోవడం, ఇలాంటివి కొన్ని అన్నీ మన అంతా విరుద్ధంగా, మన నేచురాలిటీకి విరుద్ధంగానే మనం ప్రవర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదు, ఆ పనులు అట్లా చేసుకుంటూ ఉంటే కానీ బ్రతకడానికి వీలు లేదు. అందువల్ల ఈ రోగాలు కూడా అనుకోకుండా ప్రతి మనిషికి ఏదో ఒక రోగం బాధిస్తూనే ఉంది. ఇప్పుడు జనరల్గా షుగరు, తర్వాత కాళ్ళనొప్పులు, ఇంకా మలబద్ధకం, ఇలాంటివి చాలా ఉన్నాయి. దానికి కొన్ని చెప్తాను మీకు. ఇప్పుడు మలబద్ధకం ఎందుకు వస్తుందంటే ఆహారం అంటే సరైనటి టయానికి తినకపోవడం, ఒకసారి టైం అని మించి ఎక్కువ తక్కువలు కావడం, ఇటువంటి వాటిల్లోనే ఈ మలబద్ధకం వస్తుంటుంది. తర్వాత గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇవన్నీ కూడా బాగాలంటే ఏమీ లేదు, ఉదయం పూట సొంటి కొమ్ము, 1 ఇంచు కొమ్ము దంచాల, ఒక తులంత బెల్లం దాంట్లో దంచాలి. ఆ సొంటి బెల్లం మాకు మెత్తగా దంచి తినేయాలి పొరగడపన. అలాగ 10 రోజులు 20 రోజులు తింటే నీ మలబద్ధకం మాయమైపోతుంది. మళ్ళీ మీ జోలికి రాదు, గ్యాస్ ట్రబుల్ రాదు, జీర్ణశక్తి పెరుగుతుంది. తర్వాత మీకు ఎలాంటి కడుపుకు సంబంధించిన బాధలు ఏమి ఉండవు. అన్నీ సింపుల్, ఇంట్లోనే చేసుకునే పనులు ఇవి. హాస్పిటల్కి వెళ్ళే అవసరమే లేదు. కాబట్టి మలబద్ధకం మాయమైపోతుంది. అలాగే ఇప్పుడు చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ళ నొప్పులకు ఓపిక ఉంటే అతిబల అని చెట్టు ఉంది. అతిబల చెట్టు రోజు 2 ఆకులు తింటే దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. తర్వాత
ఈ నొప్పులు గిప్పులు ఇవన్నీ రావు. దానికి ఇంకా కూడా మోకాళ్ళ నొప్పులకు ఇంకా కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి మా దగ్గర. మేము క్లినిక్లో ఇస్తాం అవి. అవి చెప్తే చేసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే సుమారు ఒక 50 రకాల మూలికలన్నీ తెచ్చి అవన్నీ కాంబినేషన్ చేసి పౌడర్ చేసి క్యాప్సూల్లో పెట్టి అవి ఇస్తాం. తర్వాత దానికి తోడు ఇంగ్లీష్ రసాయనం అని గోళీలు ఇస్తాం. అవి ఇస్తే 3 నెలలు మీరు ఈ షుగరు ఎటువంటి ఎంత స్టేజ్లో ఉన్నది తగ్గిపోతుంది. అంటే కంట్రోల్ అవుతుంది. కాబట్టి తర్వాత మందులు వాడే అవసరం ఉండదు. ఆ రకంగా మీకు వేలాది మంది మేము ఇస్తున్నాం. చాలామంది నయం అవుతుంది, వస్తున్నారు, తీసుకొస్తున్నారు. రెండవది ఇంకోటి, మేము కంపెనీల మందులు అవి ఇవ్వం. మా దగ్గరికి వచ్చే పేషెంట్ అందరూ మేము సొంతంగా తయారు చేసి ఆ మందులే ఇస్తాం. ఎందుకంటే అది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి కంపెనీ మందులు అవి వాడుకొని రాయం మేము అని మేము తయారు చేసి ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా పని జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. కనుక మీరు షుగర్ మందుకు ఇటువంటివి మా దగ్గర ఇంకోటి పీసీఓడి అని ఆడపిల్లలకు అవి అనుకోకుండా వస్తున్నాయి చాలామందిలో. అవి ఏమి లేదు, హాస్పిటల్ పోతే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తాయి. ఆపరేషన్ చేయకూడదు. రెండవది, ఒకటే మాట గట్టిగా చెప్పాలంటే, మనిషికి సామాన్యంగా ఆపరేషన్ చేయకూడదు. అవయవాలు అక్కడే ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, షుగర్ వచ్చినోడు కాస్త పుండు వేస్తే కాలుకి పుండు వేస్తే కాలు తీసేస్తారు. ఎందుకంటే మళ్ళీ కాలు ఎక్కువైతే ఈ శరీరానికి బాగుండదు. ఈ రకంగా కాదు, ఏది బాగలేదు అది తీసేస్తే మళ్ళీ మన దగ్గర మిగిలేది ఏంటి శరీరంలో? ఏం మిగలవు. కాబట్టి అట్లా తీసే అవసరం లేదు. ఏ రోగమైనా మందులతో ఉపశమనం కావాలి. కానీ ఆపరేషన్ అంటూ ఇప్పుడు అలోపతి డాక్టర్లు ఏం ప్రతి చిన్న విషయానికి ఆపరేషన్ అంటారు, భయపడతారు మందిని. తర్వాత ఆయుర్వేదం తినద్దు అంటారు. ఆయుర్వేదం తింటే కాలు చేతులు పడిపోతాయి అంటారు. వాళ్ళు ఇంకా ఆయుర్వేదం మీద చాలా చాడీలు చెప్తారు. కాబట్టి ఇదంతా మీకు ఇప్పుడు జనరేషన్, ఎందుకంటే చాలామందికి ఆయుర్వేదం గురించి 800 సంవత్సరాలు తొక్కేశారు. కాబట్టి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఎక్కడ ఉంది? పాత గ్రంథాలు ఇటువంటివన్నీ సంస్కృతిలో ఉండేటివి. కొంతమంది తెలుగులో కూడా దాన్ని తర్జుమాలు చేశారు. ఆ పుస్తకాలు కూడా కనపడడం లేదు. పుస్తకాలు దయచేశారు, ఎక్కడ ఏం లేకుండా ప్రింట్ లేకుండా చేశారు. చదివి వాళ్ళు నాలెడ్జ్ వస్తుంది. నేను 20 పుస్తకాలు రాశాను ఆయుర్వేదంలో. ఒక పుస్తకం నాటు వైద్యం అని పెద్ద పుస్తకం రాసి, నాటు వైద్యం. ఆ పుస్తకం ఒకటి ఉంటే సార్ మీ దగ్గర అన్ని చిట్కా వైద్యాలు ఉంటాయి దాంట్లో. ఇంట్లో మీరు చేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు అలాగే శరీరం మీద కొంచెం దురదలు, తర్వాత గోకులు ఇటువంటివన్నీ వస్తుంటాయి. దానికి ఏమి లేదు. తెలుగులో జరిగిపోతుంటారు చెట్టు. తర్వాత చెట్టు అంతా ఆకుతో సహా ముళ్ళే ఉంటాయి, ఇంత తెచ్చి ఉంటుంది. అది పిచ్చి కుసుమ అంటారు. ఆ పిచ్చి కుసుమ ఆకు తెచ్చి మెత్తగా దంచాలి. దంచి కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఇది పసుపు, కొంచెం ఉప్పు వేయాలి, పసుపు వేయాలి, మెత్తగా నూరి ఈ శరీరాన్ని పట్టించుకుంటే ఎక్కడ ఎలాంటివి ఉన్నా ఈ దురదలు, కురుపులు, మొటిమలు ఇలాంటివి ఏమున్నా అన్నీ పోతాయి. దాని మళ్ళీ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. అవన్నీ దొరుకుతాయి మీకు ఎక్కడ పడితే అక్కడ చెట్లు. ఈ అతిబల ఉంది, ఎటువంటి గడ్డలు కానీ శరీరం మీద ఆ గడ్డలకు ఆకు తెచ్చి దంచి ఆ గడ్డల మీద వేసి నెయ్యి వేసి వెచ్చ చేయాల. ఆకుని గడ్డల మీద వేసి కడితే 3 రోజులు కడితే గడ్డ కరిగిపోతుంది. దాని వల్ల ఆపరేషన్ పోయిన అవసరం లేదు. ఆపరేషన్ అంటే 10,000, 1,00,000 రూపాయలు బిల్లు చేస్తారు, అనవసరం.
ఆ ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో ఆకు కట్టేస్తే పోతుంది 3 రోజుల్లో. అటువంటి మూలికలన్నీ లక్షలాది వేలాది మూలికలు ఉన్నాయి మనకు తెలిసినవి. అవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఇదివరకు ప్రతి ఇంట్లో పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు. వాళ్ళకు ఒక్కొక్కరికి కొన్ని తెలిసేటివి. అలాగా ఒకరికొకరు చెప్పుకొని ఒకరికొకరు 100 ఏళ్ళు హాయిగా బతికారు మన పూర్వీకులు. మరి ఇప్పుడు అట్లా ఉందా? లేదు, ఏమీ లేదు. మాట్లాడితే తాగుడు, తినుడు, తర్వాత ఇష్టానుసారం ఎప్పుడో బుద్ధి పుడితే అప్పుడు తినడం, అర్ధరాత్రి వరకు ఉద్యోగాలు చేయడం, ఇలాంటివన్నీ అస్తవ్యస్తం అయిపోయింది బ్రతుకు. కనుక వీటికి కొన్ని క్రమ పద్ధతులు పెట్టుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ఏది కూడా పద్ధతిలో ఉంటే ఏ రోగము రాదు. అలాగా మీకు ఈ ఇంకోటి పీసీఓడి, ఆ పీసీఓడికి కూడా క్యాప్సూల్ ఇస్తాం. క్యాప్సూల్స్ యూరిక్ రసాయనం 3 రకాలు. 1 నెలలోనే కరిగిపోతుంది. లేదంటే కొంతమందికి లేట్ అయితే 2 నెలలు అంతే, కరిగిపోతాయి, మళ్ళీ రావు. మరి మీరు అదే హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తాయి, మళ్ళీ మీకు ఆపరేషన్ చేయాలి. అట్లా గర్భసంచి అసలు ఆపరేషన్ చేయకూడదు. చాలా సున్నితమైన ప్రదేశం అది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. దానివల్లనే స్త్రీలకు బలం ఎక్కువ. అది ఆపరేషన్ చేయడం, గర్భసంచి తీసేయడం ఇలాంటివన్నీ చేయకూడదు. చేయకుండా ఉంటేనే స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. మరి తీసేయడం వల్లనే అనేకమైన రోగాలు. వాళ్ళు ఏం చేశారు, ఒక పూటకు 10 రకాల గోళీలు ఇస్తారు, ఎన్ని మింగమని. అన్నీ కెమికల్. ఆ గోళీలన్నీ తింటే ఏమైపోతాడు మనిషి మరో విధంగా తయారవుతాడు. అలాగా మానసికంగా మార్పు వస్తుంది ఎక్కువ రోజులు గోళీలు తింటే. తర్వాత కనుక అలాంటివి ఏమి చేయకుండా ఈ మూలికా వైద్యం, ఆయుర్వేదాన్ని మీరు ఉపయోగించుకోవడంలో ఎంతో మీకు మేలు కలుగుతుంది. కంటి చూపులు, కళ్ళకు ఎటువంటి జబ్బునే రాని తెల్లగలిగేరని మీకు తెలిసి ఉంటుంది. ఆకుకూరల్లో మనం ఇదివరకు ఊర్లలో వండుకొని తినేవాళ్ళు, పప్పులు గిప్పులు వేసుకొని తినేవాళ్ళు. ఆకు తెల్లగలిగేరు తీగిలాగా పడుతుంది. ఆ గలిగేరు ఆ చెట్టు అంతా కూర వండుకొని తినచ్చు. ఆ ఏర్లు తెచ్చిపెట్టి ఎండబెట్టి పెట్టుకోవాలి. ఆ ఏర్ని ఏం చేయాలా, గంధం తీయాలి, నీళ్ళతో మంచి గంధం తీసి కంటిలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే కంటి లోపల పువ్వు కానీ ఏదైనా సంబంధం కానీ లేస్తే ఏదైనా ఉన్నా నీళ్ళు గారడం, పోటెత్తడం, ఎర్రగా కావడం ఇలాంటివన్నీ పోతాయి. కంటికి చూపు మెరుగవుతుంది. ఈ రెటీనా, ఇక్కడ ఉన్న రెటీనా వైర్లు, నరాలు గట్టిపడతాయి ఈ తెల్లగలిగేరితోటి. కాబట్టి ఇంత సులభమైన వైద్యం ఎక్కడుంది? తెచ్చి ఆకుకూరలు అమ్మేటోళ్ళు చెప్తే తెస్తారు తెల్లగలిగేది, అది తెచ్చి పెట్టుకుంటే చాలు. హాస్పిటల్ పోయే అవసరం లేదు కంటి చూపుకు. ఎందుకు ఊరికే దాని గురించి మీరు ప్రాబ్లం అయ్యే అవసరమే లేదు. తర్వాత నరాల బలహీనత ఎందుకు వస్తుంది అంటే తినే ఆహారం. ఇదివరకు మనం తినే ఆహారంలో ఉన్న బలం ఆహారంలో కూడా లేదు. లేక మనం అటువంటి ఆహారం తింటున్నాం.